జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న పూల దంపతుల విగ్రహాలకు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యా వ్యవస్థ సంస్కరణలకు కృషి చేసిన పూలే దంపతుల ఆశయాలకి వారసుడు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కిలివేటి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాలు దేశ ప్రజలంతా కూడా వారికి మరి రాజధాని అమరావతి నిర్మాణం మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తారు. ఈరోజు మళ్ళీ ఆ 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానంటే దాన్ని కూడా గొప్ప చెప్పుకుంటూ మరో 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ మరి అప్పుల మీద అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా మరి 2014 నుంచి 2019 మధ్య ఏదైతే టీడీపీ వాళ్ళు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా దోపిడీ చేశారో ఆ దోపిడీలో భాగంగా మిగిలిపోయిన డబ్బులు ఏదంటే 256,000 కోట్ల రూపాయలు 56 కోట్ల రూపాయలు మరి ఆ రోజు విడిచిపెట్టి దాన్ని ఈరోజు తీసుకున్న సందర్భం అది తప్ప దాన్ని దోచిపెట్టడం తప్ప ఇది చేసిన కార్యక్రమాలు. ఈరోజు రాష్ట్రంలో పిల్లల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలని గొప్పగా తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా గొప్పగా చదువుకోవాలని, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని మరి స్కూల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి వాళ్ళకి అమ్మఒడి పథకం ద్వారా వాళ్ళ స్కూల్కి వచ్చే విధంగా చేసి వారికి స్కూల్లో మరి బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, బూట్లు కానిచ్చి, టై కానిచ్చి అన్నీ కూడా ఇచ్చి తల్లికి కూడా 14,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మరి పిల్లలు చదివించడానికి కార్యక్రమం చేస్తే మరి ఎన్నికలకు ముందు తల్లికి 100, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్న వ్యక్తి ఈ రోజుకి ఆ కార్యక్రమాన్ని వదిలిపెట్టలేదంటే ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పాల్గొనాలని చూస్తాం. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మరి ఎప్పుడైతే మరి మేము మేలే ఇవ్వాలి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు జనవరి నుంచి మార్చి వరకు ఏ స్కూల్లో ఎవరెవరు చదువుతున్నారు కమిషన్కి ఫిర్యాదు చేశారు ఏ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి పార్టీలన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఆ డబ్బుల్ని ఈ రోజుకి ఇవ్వని పరిస్థితి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు నగరంలోని 19వ డివిజన్లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి, ఆశీర్వదించండి. ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు.